అనిల్ రావుపూడి తీయబోతున్న సినిమా క్రైమ్ కామెడీ డ్రామా అంటున్నారు. ట్రయాంగిల్ క్రైమ్ స్టోరీ అని అనౌన్స్ చేసిన కాంబినేషన్లో ఈసారి సెన్సేషన్ ఏదో కనిపించేలా ఉంది. ఒక్కో మూవీకి అనిల్ రావుపూడి జోనర్లు ఫ్లేవర్లు మార్చి కొత్తగా ఏదో చేసేలా ఉన్నాడు. ఆ ప్రాసెస్లో సేఫ్ జోన్ వదిలి రిస్క్ చేయబోతున్నాడా? వెంకీ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో మూవీ అంటే హ్యాట్రిక్ అనుకోవాల్సిందే. అసలే F2 F3 తర్వాత ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుందనే అంచనాలు ఆకాశాన్ని అంటున్నాయి. అయితే ఇలాంటి టైంలో అనిల్ రావిపూడి రూట్ మారుస్తున్నాడు. అసలు సరిలేరు నీకెవరు మూవీ టైంలోనే తన దారి మారింది. లెక్క మారుతూ వస్తున్నట్టుంది. సరిలేరు నీకెవరు మూవీలో కామెడీ ఫ్లేవర్ ఉన్న మాస్ ఎలిమెంట్స్ కే హై ప్రయారిటీ ఇచ్చాడు అనిల్ రావిపూడి. తర్వాత భగవంత్ కేసరిలో ఎమోషనల్ నరేషన్ కే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాడు. మెల్లిగా కామెడీ దాడికి దూరం జరుగుతున్నాడా అన్నట్టు తన దారి మారుతోంది. వెంకటేష్ తో అనిల్ తీయబోయే సినిమా ట్రయాంగిల్ క్రైమ్ డ్రామా అన్నాడు. కానీ కామెడీ దాడి ఉంటుందన్న గ్యారంటీ లేదు. కితకితల ఫ్లేవర్ లేకుండా వస్తుందన్న క్లారిటీ కూడా ఇవ్వలేదు. అందుకే అనిల్ ప్లానింగ్ అంచనాలకు అందట్లేదు. అనిల్ రావిపూడి నిజానికి మెగాస్టార్ చిరంజీవి సినిమా కన్ఫర్మ్ చేసుకున్నాడు. అది పట్టాలెక్కేలోపు వెంకీతో మూవీ తీయబోతున్నాడంటున్నారు. విశ్వంభర తర్వాత అనిల్ రావిపూడి సినిమా సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. ఎలా చూసినా కామెడీ దాడి అనిల్ కి ఫెయిల్యూర్ లేని దర్శకుడిగా పేరు తెచ్చింది. కానీ మాస్ ఎమోషనల్ డ్రామా డోస్ పెంచితే తప్ప తనకి దర్శకుడిగా ప్రమోషన్ ఉండదని నిదానంగా కామెడీకి దూరంగా తను పక్కకు జరుగుతున్నాడని అంటున్నారు. అందుకే వెంకీతో ట్రయాంగిల్ క్రైమ్ డ్రామా ప్లాన్ చేసినట్టున్నాడు.